ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలకు స్వాగతం. భవిష్య పురాణం 20వ భాగం. బ్రాహ్మ పర్వ శ్రవణ మహత్యము. పురాణవాచక వ్యాస మహిమ. మహారాజా, ఈ భవిష్య పురాణంలోని ప్రథమ పర్వమైన బ్రాహ్మ పర్వాన్ని శ్రద్ధగా శ్రవణం చేయడం వల్ల అనూహ్య అపూర్వ లాభాలెన్నో కలుగుతాయి. సంపూర్ణ పాపాల నుండి ముక్తి, సహస్ర అశ్వమేధ వాజపేయ రాజసూయ యజ్ఞాల, సర్వతీర్థయాత్రల, వేదాభ్యాస, పృథ్వీదానాల పుణ్యమంతా వస్తుంది. నిజానికి సర్వపాప నివారణకు ఇతిహాస పురాణ శ్రవణానికి మించిన సాధనం లేదు. శ్రవణానికున్న ఫలమే పఠనానికి కూడా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మునీంద్ర, ఇతిహాస పురాణాదులను వినడానికి కూడా ఓ పద్ధతి ఉంటుందని విన్నాను. అదేది? పురాణ వాచకునికి ఎటువంటి లక్షణాలుండాలి? వానిని పూజించడం వల్ల కూడా సత్ఫలితాలు వస్తాయట కదా. అవేవి? ప్రతి పర్వ పూర్తికి కొన్ని కర్మలు చేయాలని విన్నాను. దయచేసి ఈ విషయాలపై నాకు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగించండి అని వేడుకున్నాడు శతానికుడు. మహారాజా, నిజానికి నీ జిజ్ఞాసను మెచ్చుకోవాలి. ఈ విషయంలో బృహస్పతి బ్రహ్మదేవుల సంవాదమొకటి జరిగింది. చెప్తాను విను. మానవుడు విశేష భక్తితో ఇతిహాస పురాణాల శ్రవణం చేస్తే బ్రహ్మహత్యాది అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. శరీరాన్ని, మనసుని కూడా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకొని సాయంకాలాలలో, రాత్రివేళల్లో శ్రద్ధగా పురాణ శ్రవణం చేసేవానిని చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంతుష్టులవుతారు. వాని పట్ల ప్రసన్నులవుతారు. ఇక వాచకుని విధానాన్ని విను. పవిత్ర వస్త్రాన్ని కట్టుకొని పరిశుద్ధుడై ఆసనానికి ప్రదక్షిణ చేసి దానిపై కూర్చున్న వాచకుడు దేవస్వరూపునితో సమానం. ఆసనం మరీ ఎత్తుగానో పల్లంలోకో ఉండకూడదు. ప్రజలంతా ముందా ఆసనానికే ప్రణామం చెయ్యాలి. వాచకుని ఈ ఆసనాన్ని వ్యాసపీఠమంటారు. దానిని గురువుతో సమానంగా చూసి గౌరవించుకోవాలి. దానిపై వాచకుడు తప్ప మరెవరూ కూర్చొనరాదు. పురాణ శ్రవణం చేసేవారు ముందుగా ఇంటిలోని దేవతలను అర్చించి ఊరిలోని బ్రాహ్మణులను పూజించి బయలుదేరాలి. వినడానికి వచ్చిన వారంతా కలిసికట్టుగా పోయి వాచకుని ఆహ్వానించి కూర్చొండబెట్టి తాము వినబోతున్న గ్రంథాన్ని పరమాధరంగా ఆయనకి అందించాలి. శాంత చిత్తులై పురాణాన్ని వినాలి. గ్రంథానికి కట్టబడిన త్రాటిని వాసుకి అంటారు. గ్రంథపత్రాలు అంటే పేజీలు, బ్రహ్మ అక్షరాలు, విష్ణువు పత్రాలను కలిపి ఉంచే కుట్టు మహేశ్వరుడు, పంక్తి సముదాయము దేవతలు, సూత్ర త్రాడు దారం మధ్యమంలో సూర్యుడు, అగ్ని ఉంటారు. గ్రహాలు, ఆకాశం, చంద్రుడు, గ్రంథం ఖాళీలలోనూ కర్ర అట్టల్లోనూ ఉంటారు. కాబట్టి మన పవిత్ర గ్రంథం ఏదైనా సర్వదేవతామయమే. అందుకే వీటిని ఇంటిలో భద్రంగా దాచుకొని నమస్కరిస్తూ పూజిస్తూ సరస్వతీ పూజ నాడు దైవ మందిరంలో ఉంచి దీపం పెట్టడం ఈనాటికి జరుగుతుంది. రాజా, వాచకుడి గ్రంథాన్ని చేతులలో పెట్టుకొని వ్యాస, వాల్మీకి, విష్ణు, శివ, సూర్యాది దేవతలకు ప్రణమిల్లి శ్రద్ధా సమన్వితుడై ఓజస్సు నిండిన గొంతుతో అక్షరాలను స్పష్టంగా ఉచ్చరిస్తూ 7 రకాల స్వరాలను యథోచితంగా, సమయంగా, సందర్భానికి తగినట్లుగా రసాలను, భావాలను ముఖంలో ప్రతిబింబించేలా చేస్తూ పురాణం చెప్పాలి. వాచకుని వదనం నుండి జాలువారే ఈ రసాభ్యుచిత బంధమైన గ్రంథాన్ని శ్రోత నియమ నిష్ఠలతో భక్తితో వింటాడు. శ్రోత వినే గ్రంథం పురాణమైన, ఇతిహాసమైన, రామచరిత మానసమైన వచ్చే పుణ్యప్రాప్తి విపులం. ఇక్కడ రోగముక్తి, అక్కడ భగవానుని
ఉత్తమ అద్భుత లోక నివాస ప్రాప్తి. శ్రోత కూడా స్నానాదులచే పవిత్రుడై వాచకునికి ప్రణామం చేసి వాక్కును అదుపులో పెట్టుకొని వాచకునికి ఎదురుగా కూర్చొని వాని ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. హే మహాబాహో, వాచకునికి నమస్కరించి ముందు రోజు కథలో ఏదైనా సంశయం ఉంటే అడగాలే కానీ ఇంకేమీ మాట్లాడరాదు. ఈ సంశయం కూడా కథా సంబంధిత ధార్మిక సంబంధి జిజ్ఞాసయుక్తము అయి ఉండాలి. ఆ నిమిషములో ఆ పౌరాణికుడు శ్రోతకి వ్యాస స్వరూపుడు, ధర్మబంధువు, గురువు కాబట్టి శ్రోత రాజైనా సరే సందేహాన్ని చాలా వినమ్రంగా చేతులు జోడించి అడగాలి. వాచకుడు కూడా యాచకునికైనా మహారాజుకైనా ఒకే రకమైన ప్రీతితో సందేహాన్ని పోగొట్టి చివర నీకు శుభమగుగాక అని దీవించి పంపాలి. వాచకుడు బ్రాహ్మణ వర్ణుడే అయి ఉండాలి. ఆయన చేత పురాణం చెప్పించుకున్న వారు మిగతా ధర్మ విధులన్నీ పాటిస్తూ ఆయనకి నెల తిరగగానే సువర్ణదానం చెయ్యాలి. పురాణ పఠన శ్రవణ కార్యక్రమంలో ప్రథమ పారణలో ప్రతి శ్రోత తన శక్త్యానుసారం వాచకునికి పూజా సత్కారాలు చేస్తే అగ్నిశోష్టమ యజ్ఞప్రాప్తి లభిస్తుంది. కార్తీకంలో మొదలు పెట్టి ఆశ్వయుజం దాకా ప్రతి మాసంలో ఒక్కొక్క పారణకి పూజాదులు చేసి వాచకుని సంతోషపెట్టిన వారికి క్రమంగా అగ్ని సోష్టమ, గోసవ, జ్యోతిషోష్టమ, సౌత్రమణి, వాజపేయ, వైష్ణవ, మహేశ్వర, బ్రాహ్మ, పుండరీక, ఆదిత్య, రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలితం దక్కుతుంది. ఇలాంటి ఫలం లభినప్పుడు నిస్సందేహంగా దేహాంతంలో ఉత్తమ లోకము ప్రాప్తిస్తుంది. పురాణేతిహాసాలలో ఒక పర్వ శ్రవణం పూర్తి అయినప్పుడు గంధమాల వివిధ వస్త్రాలతో పౌరాణికుని లేదా వాచకుని పూజించాలి. బంగారం, వెండి, ఆవు, కంచు పాత్ర మున్నగు వాటిని ఆయనకు ప్రదానం చేస్తే పురాణ శ్రవణ ఫలం మరింతగా దక్కుతుంది. వాచకుని మించిన సుపాత్రుడు లేడు. అతని నాలుక చివరనే అన్ని శాస్త్రాలు విరాజిల్లుతుంటాయి. వాచకునికి భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టేవాని పితరులు 100 ఏళ్ల దాకా సంతుష్టులై ఉంటారు. దేవతలలో సూర్యదేవుని వలె బ్రాహ్మణులలో పౌరాణికుడు లేదా వాచకుడు శ్రేష్ఠుడు. ఇటువంటి వేదవ్యాస స్వరూపుడు నివసించే గ్రామం, నగరం, దేశం సర్వశ్రేష్ఠ క్షేత్రాలు అవుతాయి. ఇతనికి ప్రణామం చేస్తే వచ్చేటంత పుణ్యం ఇక ఏ కర్మలకి రాదు. కురుక్షేత్రం వంటి తీర్థం, గంగా సమాన పవిత్ర నది, భాస్కర తుల్యుడైన భగవానుడు, పుత్ర జన్మము లాంటి ఆనందము పురాణవాచకుని వంటి బ్రాహ్మణుడు లేరు. దేవకార్య, పితృకార్యాది అనేక పవిత్ర కార్యాల కంటే పురాణ శ్రవణము, పౌరాణిక ఆదరణ శ్రేష్ఠ కర్మములు. ఓ శతానిక మహారాజా, ఇవి పురాణ శ్రవణ వాచక మహత్యాలు. దైవ, పితృ శ్రవణ, స్నాన, దాన, జప, హోమ కార్యాలేవి చేసినా విధిపూర్వకంగా అంటే పద్ధతిగా శ్రద్ధగా అనుష్ఠించాలి. బ్రహ్మపర్వం సంపూర్ణం. గృహస్థాశ్రమ ధర్మ మహిమ తెలుసుకుందాం. జయతి భువన దీపో భాస్కరో లోకకర్త జయతి. జయతి చ సితిదేహ శారంగ ధన్వామురారి. జయతి జయతి చ శశిమౌళి రుద్రనామాభిధేయో. జయతి సకలమౌళిర్భాను మాం చిత్రభాను. ఒకప్పుడు కొందరు మహామునులు పౌరాణికులలో శ్రేష్ఠుడైన రోమహర్షణం సూత మహర్షిని అన్ని విధాలా గౌరవించి ఆదరించి ఆతిథ్యమిచ్చి అత్యుత్తమ వాచకుడైన ఆయనను పురాణ సంహితంను గూర్చి బోధింపుమని అడిగారు. ఆయన వెంటనే తన గురువు దేవుడైన వ్యాస భగవానుని తలచుకొని ప్రణామం చేసి ఇలా చెప్పసాగాడు. మునులారా, మనం ముందుగా జగత్కారణమైన బ్రహ్మస్వరూపాన్ని ధరించిన భగవంతుడు శ్రీహరికి ప్రణామం చేసి సర్వపాపాలను సర్వతా
నాశనం గావించే దివ్య పురాణ ఖాతలను మననం చేసుకుందాం. ద్విజోత్తములారా, విష్ణు భగవానునిచే ప్రవచింపబడిన భవిష్య పురాణం అత్యంత పవిత్రం, ఆయుష్ప్రదము. అందులోని మధ్యమ పర్వం దేవ ప్రతిష్టాది ఇష్టపూర్త కర్మలను వర్ణించే పాప విమోచనకరమైన భాగం. దానిని చెప్పుకుందామా? ఈ మధ్యమ పర్వంలో ధర్మము, బ్రాహ్మణాదుల ప్రశంస, ఆపద్ధర్మ నిరూపణము, విద్యా మహాత్యము, ప్రతిమా నిర్మాణము, ప్రతిమా స్థాపన, ప్రతిమా లక్షణాలు, కాల వ్యవస్థ, సర్గ ప్రతిసర్గాది పురాణ లక్షణాలు, భూగోళ నిర్ణయం, తిథుల నిరూపణం, శార్థ సంకల్ప, మన్వంతర, ముమూర్ష, మరణాసన్న కర్మలు, దాన మహత్యము, భూత భవిష్య యుగ ధర్మానుశాసనములు, ఉచ్చ నీచ నిర్ణయము, ప్రాయశ్చిత్తాది విషయాలు ఉంటాయి. మునులారా, 3 ఆశ్రమాలకు మూలమైనది ఉత్పత్తి స్థానము గృహస్థాశ్రమమే. అన్యాశ్రమాలు దీనిని ఆశ్రయించే జీవిస్తాయి కాబట్టి ఇదే అన్నిటిలోకి శ్రేష్టము. గార్హస్థ్య జీవనమే ధర్మానుశాసితమైన జీవనం. ధర్మరహితమైన దానిని అర్థము, కామము కూడా పరిత్యజిస్తాయి. ధర్మము నుండియే అర్థకామాలు ఉత్పన్నం కాగా ధర్మము నుండియే మోక్షప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ధర్మాన్ని ఆదరించి, అనుష్ఠించి ఆచరించాలి. ధర్మం, అర్థకామములను మూడింటిని కలిపి త్రివర్గమంటారు. క్రమంగా ఇవి సత్వరజ స్తమో గుణాత్మకాలు. సాత్విక లేదా ధార్మిక వ్యక్తియే పైకి వస్తాడు, ఉన్నతిని పొందుతాడు. అనగా వానిదే నిజమైన ఉన్నతి. రజస్సు, తమస్సు మాత్రమే కలవారు ఉత్తములు కాలేరు. అర్థకామాలను ధర్మం ద్వారానే సాధించాలి కానీ మరొకలా కాదు. అర్థకామాలను అదుపులో నుంచుకొని ధర్మానికి అనుగుణంగా వాటిని వాడాలి. ధర్మం వల్లనే అన్నీ అంటే ఈహపరాలు కూడా ప్రాప్తిస్తాయని బ్రహ్మవాదులు అంటారు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుని ధరించి నిలబెట్టేది ధర్మమే. అది ఆద్యంతరహితమైన బ్రాహ్మీ శక్తి. కర్మజ్ఞానముల వల్ల ధర్మం ప్రాప్తిస్తుంది. జ్ఞానపూర్వక కర్మయోగాన్ని ఆచరించాలి. వైదిక కర్మలు ప్రవృత్తి మూలకాలని, నివృత్తి మూలకాలని 2 విధములు. జ్ఞానపూర్వక త్యాగమే సన్యాసము. సన్యాసుల యోగుల కర్మ నివృత్తి పరకము. గృహస్థుల యొక్క వేదశాస్త్రాలనుకూల కర్మ ప్రవృత్తి పరకము. కాబట్టి ప్రవృత్తి యొక్క సిద్ధి కలుగగానే మోక్షకామి అయిన వాడు నివృత్తిని ఆశ్రయిస్తాడు. లేకుంటే మరలా సంసార కూపంలో పడుతూనే ఉంటాడు. శమము, ధమము, దయ, దానము, అలోభము, విషయత్యాగం, సరళత, కోప విసర్జన, అనసూయత అంటే అసూయ లేకుండా జీవించుట, తీర్థయాత్ర, సత్యము, సంతోషము, ఆస్తికత, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, దేవపూజనము, బ్రాహ్మణ పూజ, అహింస, సత్యవాదిత, నిందాసరి త్యాగము, శుభానుష్ఠానము, శౌచాచారము, భూతదయ ఇత్యాది శ్రేష్టాచరణములు 4 వర్ణాల వారికి సమానంగా పాటించవలసిన ఆచరణీయ యోగ్య సామాన్య కర్మలే. శ్రద్ధామూలక కర్మమే శ్రద్ధమనబడుతుంది. ధర్మము శ్రద్ధలోనే ఉంటుంది. శ్రద్ధయే నిష్ఠ, శ్రద్ధయే ప్రతిష్ఠ, శ్రద్ధయే ధర్మానికి తల్లివేరు. విధిపూర్వకంగా గృహస్థ ధర్మాన్ని నెరవేర్చు బ్రాహ్మణునికి ప్రజాపతి లోకము, క్షత్రియునికి ఇంద్రలోకము, వైశ్యునికి అమృతలోకము, శూద్రునికి గంధర్వలోకము ప్రాప్తిస్తాయి. సృష్టి ఊర్ధ్వ అధోలోకాలు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. మునులారా, ఇప్పుడు నేను కాలచక్రాన్ని వర్ణిస్తాను. సృష్టికి పూర్వము విశ్వమంతటా అంధకారమే అలుముకొని ఉండేది. అప్పుడు సకల కారుడు, పరమ కారణుడు, సర్వవ్యాపకుడునైన రుద్రుడొక్కడే అప్పటికి
అవస్థితుడయ్యాడు అంటే ఉన్నాడు. సర్వవ్యాపక భగవానుడే ఆత్మస్వరూపుడై ముందుగా మనస్సును సృష్టించాడు. తరువాత అహంకారాన్ని సృష్టించాడు. అందులో శబ్ద రస రూప స్పర్శ గంధాలనే పంచతన్మాత్రలు పంచమహాభూతాలను ఉత్పత్తి చేశాడు. ఆపై ప్రకృతులను వికృతులను విభజించాడు. ప్రకృతి బుద్ధి అహంకారం రూప రస గంధ శబ్ద స్పర్శల తన్మాత్రలు అనే 8 ప్రకృతులు అంటే అవి మిగతా వాటిని సృష్టిస్తాయి. పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు ఆ 16 ఆ 8ంటికి వికృతులు. ఇవి నేటికి ప్రకృతులు కాలేవు. ఎందుకంటే వీటి నుండి ఉత్పన్నమయ్యేవి లేవు. శబ్ద రస రూప స్పర్శ గంధములైదును పంచ జ్ఞానేంద్రియాల విషయాలు. చెవికి శబ్దము, చర్మానికి స్పర్శ, కంటికి రూపం, నాలుకకి రసం, ముక్కుకి గంధం విషయాలు. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన భేదాలతో వాయువులు 5 రకాలు. సత్వ రజ తమములనేవి గుణాలు. ప్రకృతియే స్వయంగా త్రిగుణాత్మకం కాబట్టి దాని నుండి పుట్టిన మొత్తం చరాచర విశ్వమంతయు త్రిగుణాత్మకమే అయినది. ఆవసించు దేవుని అనగా భగవాన్ వాసుదేవుని తేజస్సు నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించారు. వాసుదేవుడు అశరీరుడు, ఆజన్ముడు, అయోనిజుడు. ఆయనను దాటి ఇంకేదియును లేదు. ప్రతి ఒక్క కల్పంలోనూ జగత్తుని ప్రాణులను సృష్టించేది ఆయనే, ఉపసంహరించేది ఆయనే. 72 యుగాలకొక మన్వంతరము, 14 మన్వంతరాలైతే ఒక కల్పం. ఈ కల్పం బ్రహ్మదేవునికొక రోజు. భూభువ స్వహ జన తపో సత్య బ్రహ్మలోకాలు పైలోకాలైతే పాతాళ వితల అతల తల తలాతల సుతల రసాతలాలు అధోలోకాలు. వీటికి ఆది మధ్యాంతాలలో రుద్రుడుంటాడు. మహేశ్వరుని లీలయే సృష్టి సంహారాలుగా విభాగితమయ్యింది. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఊర్ధ్వలోకాల వైపు తీసుకెళ్తుంది. ఋషి సర్వదర్శి అయిన పరమాత్మ సర్వప్రథమంగా ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతి నుండే బ్రహ్మయు విష్ణువుయు ప్రకటితమయ్యారు. ద్విజశ్రేష్ఠులారా, ఆ తరువాత బుద్ధి నుండి నైమిత్త సృష్టి జరిగింది. ఈ సృష్టి క్రమంలో స్వయంభువ బ్రహ్మ బ్రాహ్మణులను సృష్టించాడు. ఆ తరువాత క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సృష్టించాడు. పృథ్వీ అంతరిక్ష దిశాదులను కల్పించాడు. లోకాలోకాలు, ద్వీపాలు, నదులు, సాగరాలు, తీర్థాలు, దేవస్థానాలు, మేఘగర్జనలు, ఇంద్రధనస్సులు, ఉల్కాపాతాలు, కేతువులు, విద్యుత్ మున్నగు వానిని ఉత్పన్నం చేశాడు. సమయంగా ఇవన్నీ మళ్ళా పరబ్రహ్మలోనే లీనమైపోతాయి. ధ్రువానికి పైన 1,000,000 యోజన విస్తృతమైన మహర్లోకముంది. బ్రాహ్మణ శ్రేష్ఠులకు అక్కడ కల్పాంత పర్యంతము ఉంటారు. మహర్లోకానికి పైన 2,00,00,000 యోజనాల విస్తీర్ణంలో జనలోకముంది. అక్కడ బ్రహ్మపుత్రులైన సనకాదులుంటారు. జనలోకానికి పైన 3,00,00,000 యోజనాలలో తపోలోకమున్నది. అక్కడ తాపత్రయ రహితులైన దేవగణాలు ఉంటారు. తపోలోకానికి పైన 6,00,00,000 యోజనాల విస్తృతిలో సత్యలోకముంది. అక్కడ భృగు, వశిష్ఠ, అత్రి, దక్ష, మరీచి మున్నగు ప్రజాపతులు నివసిస్తారు. ఇక సనత్కుమారాది సిద్ధయోగి గణాలు నివసించే లోకాన్ని బ్రహ్మలోకమంటారు. ఆ లోకంలో విశ్వాత్మయు విశ్వతోముఖ గురువైన బ్రహ్మదేవులుంటారు. ఆస్తిక బ్రహ్మవాదులు, యతిగణాలు, యోగులు, తాపసులు, సిద్ధులు, జాపకులు, జపంలో ఉత్తములు బ్రహ్మదేవుడు ఇలా స్తుతిస్తూ ఉంటారు. పరమపద ప్రాప్తిని కోరుకునే యోగులు ఆ లోకం కోసం ప్రవేశించవలసిన ద్వారం ఇదే. బ్రహ్మ సాన్నిధ్యంలో ఎటువంటి శోకము ఉండదు. అక్కడికి వెళ్ళేవాళ్ళు శివ లేదా విష్ణు స్వరూపులైపోతారు. 1,00,00,000 సూర్యప్రభలతో సమానమైన బ్రహ్మలోకం కష్టతర సాధ్యం. ఈ దేవదేవుని పురాన్ని
జ్వాలామాల పరివ్యాప్తమైన దీని వైభవాన్ని వర్ణింపనలవి కాదు. ఈ బ్రహ్మధామంలో నారాయణునికి ఒక భవనం ఉంది. మాయా సహచర్యుడై పరాత్పరుడైన శ్రీహరి ఇందులో శయనిస్తాడు. దీనిని విష్ణులోకమని కూడా అంటారు. ఇక్కడికి రాగలిగిన వారికి ఏ జన్మన ఎక్కడికి పోనక్కర్లేదు. భగవానునికి అత్యంత ఇష్టులైన వారే ఆయన ప్రసన్నతకు అర్హులైన మహాత్ములే ఇక్కడికి రాగలుగుతారు. బ్రహ్మాసనానికి పైననొక పరమ జ్యోతిర్మయి శుభస్థానముంది. దాని చుట్టూ అగ్నిదేవుడుంటాడు. ఆ మధ్యలో పార్వతీ సమేతుడై భగవానుడు పరమశివుడు విరాజమానుడై ఉంటాడు. వేల సంఖ్యలో విద్వాంసులు మనీషులు అక్కడ ధర్మచింతనమును చర్చ చేస్తూ నివసిస్తూ ఉంటారు. నీతులై బ్రహ్మవాదులైన ద్విజులే అక్కడికి చేరుకోగలరు. సతతము మహాదేవ ధ్యానరతులై తాపసులై బ్రహ్మజ్ఞాన సంపన్నులై అహంకార మమకార రహితులై కామక్రోధ శూన్యులు బ్రహ్మత్వ సమన్వితులైన బ్రాహ్మణులే ఆ వలయావృతులైన పార్వతీ పరమేశ్వరులను చూడగలరు. అదే రుద్రలోకం. ఈ 7 లోకాలలోనూ మహాలోకాలంటారు. మునులారా, పృథ్వీకి క్రింద మహాతలాది పాతాళ లోకాలున్నాయి. మహాతలాది పాతాళ లోకాలున్నాయి. పాతాళము స్వర్ణమయము, సర్వవర్ణాలంకృతము. అది పెద్ద పెద్ద భవంతులతో శుభకరమైన దేవాలయాలతో నిండి ఉంటుంది. అక్కడ భగవానుడైన అనంతుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడై ముచుకుందుడు వేదాంతి పరమ భక్తుడునైన బలిచక్రవర్తి నివసిస్తున్నారు. తరువాతదైన రసాతలం శైలమయం శంకరదేవుని నివాసంతో సుశోభితం సుతలం పసుపు పచ్చగా ప్రకాశిస్తూ ఉంటుంది. వితలం పెసల రంగులోనూ కొన్ని చోట్ల శ్వేతవర్ణంలోనూ వెలుగుతూ ఉంటుంది. తలమను పేరుగల పాతాళము కృష్ణవర్ణంలో మిలమిలలాడుతూ ఉంటుంది. ఇక్కడ వాసుకి, కాలనేమి, నముచి, శంఖకర్ణాది వివిధ నాగులు నివసిస్తూ ఉంటారు. దీని కింద రౌరవము వంటి అనేక నరకాలుంటాయి. పాపులు వాటిలో విసిరివేయబడుతుంటారు. పాతాళాలకి క్రింద శేషనామకమైన వైష్ణవ శరీరం ఉంది. అక్కడ కాలాగ్నిలో రుద్రస్వరూపునిగా నరసింహుడు అనంత నాగ రూపంలో లక్ష్మీపతి అయిన విష్ణువు ఉంటారు. భూగోళం జ్యోతిశ్చక్రం గురించి తెలుసుకుందాం. శ్రీ సూత మహర్షి ఇంకా ఇలా విజ్ఞాన వీచికలను వెలువరించసాగాడు. మునీంద్రులారా, ఇప్పుడు భూలోక వర్ణనను వినండి. ఇది సప్తద్వీప సమన్వితమైన పుణ్యలోకం. జంబూ. ఇప్పుడు జంబూపక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర నామకములైన 7 మహాద్వీపాలు ఈ లోకంలో ఉన్నాయి. ఇవి సప్త సముద్రావృతాలు. క్షీరోద, ఇక్షురసోద, క్షారరోద, ఘృతోద, దద్యోద, క్షీరసలిల, జలోద. ఈ 7 సప్త సముద్రాలు. వీటినే మహాసాగరాలని కూడా అంటారు. ఇవి క్రమంగా ఒకదానికంటే ఒకటి 2 ఆకార విస్తీర్ణాలను కలిగి ఉంటాయి. ద్వీపాలు కూడా అంతే. మన ఈ పృథ్వీ 70 కోట్ల యోజనాల విస్తృతిని కలిగి ఉంది. దీనికి నలువైపులా సముద్రం ఉంది. జంబూ ద్వీపం అన్ని ద్వీపాలకు మధ్య ప్రకాశిస్తున్నది. దానిని మధ్యలోనే స్వర్ణకాంతులతో విరాజిల్లే మేరుపర్వతం ఉన్నది. దీని ఎత్తు 84,000 యోజనాలు. ఈ మహామేరు పర్వతం భూమి క్రిందికి 16,000 యోజనాల మేరకు ప్రవేశించింది. ఇందుచేత ఇది కమల రూప పృథ్వీకి కర్ణికగా వర్ణింపబడినది. ఈ పర్వతానికి దక్షిణంలో హిమవంతమైన హిమకూటము, నిషిదము అనే పర్వతాలున్నాయి. ఉత్తరము వైపు నీల, శ్వేత, శృంగి అను పేర్లు గల వర్ష పర్వతాలున్నాయి. నిషద, నీల పర్వతాలు 1,00,000 యోజనాల విస్తీర్ణంలో ఉన్నాయి. హిమవాన్
శృంగి పర్వతాలు 8,000 యోజనాలు విస్తీర్ణంలో ఉన్నాయి. మేరు పర్వతానికి దక్షిణ భాగంలో భరతవర్షం, కింపురుష, హారివర్షాలు ఉన్నాయి. ఉత్తరంలో చంపక, అశ్వ, హిరణ్మయ, ఉత్తర కురువర్షములున్నాయి. ఇవన్నీ భారతవర్షంతో సమానాలే. వీటిలో ప్రతి ఒక్కటి 9,000 యోజనాల విస్తీర్ణంలో ఉంది. వీటికి మధ్యలో ఇలావృత వర్షం, దానికి మధ్యలో ఉన్నత మేరువు కలవు. దీనికి 4 వైపులా 4 పర్వతాలున్నాయి. తూర్పు వైపు మందర పర్వతం, దక్షిణాన గంధమాదన, పశ్చిమంలో విపుల, ఉత్తరాన సుపార్శ్వ ఉన్నాయి. వీటిపై కడిమి, జంబూ, రావి, మర్రి వృక్షాలుంటాయి. జంబూ ద్వీపం అనే పేరు ఈ భూమికి మహాజంబూ వృక్షాల కలిమి తెచ్చిన కలిమియే. వీటి పండ్లు ఏనుగు తలకాయ అంతేసి ఉంటాయి. అవి కొండపై పడి పగిలినప్పుడు వాటి రసమే ఒక పెద్ద నదిగా మారి పారుతుంది. అదే ప్రసిద్ధ జంబూ నదము. అక్కడి వారు ఆ నీటిని త్రాగుతారు. కాబట్టే వారికి చెమట, దుర్వాసన, వృద్ధాప్యము, ఇంద్రియ క్షయము దరి చేరవు. అక్కడ నివసించేవారు శుద్ధ హృదయులై ఉంటారు. ఆ నదీ తీరాన ఉండే మట్టి ఈ ఫలరసాలతో కలవగా జంబూనదమనే సువర్ణం ఏర్పడుతుంది. సిద్ధ పురుషుల స్వర్ణాభరణాలు జంబూనద ప్రసాదాలే. మేరుకి దగ్గరలోనే కుడివైపు భద్రాశ్వ వర్షం, పడమట కేతుమాల వర్షం ఉన్నాయి. ఈ దేశాల మధ్యలో హిలావృత వర్షం ఉంది. విప్రశ్రేష్ఠులారా, మేరుపైనే బ్రహ్మ యొక్క ఉత్తమ స్థానం ఉంది. దానిపై ఇంద్రస్థానము, ఆపై శంకర భగవానుల స్థానము విరాజిల్లుతున్నాయి. వాటిపై విష్ణు స్థావరము, దానిపై దుర్గాస్థానము ఉన్నాయి. దానిపై స్వర్ణమయమై నిరాకారమై దివ్యమైన జ్యోతిర్మయ స్థానముంది. దానికి పైన భక్తుల స్థానముంది. అక్కడ సూర్యభగవానులుంటారు. ఆయన ఇక్కడ జ్యోతిర్మయమైన చక్రం మధ్యలో నిశ్చల రూపంతో ఉంటారు. ప్రతి మాసము అక్కడ దక్షిణం నుండి ఉత్తర దిక్కు వైపు దిక్పాలకులు, గ్రహాలు తిరుగుతూనే ఉంటారు. క్షీణ వృద్ధుల క్రమంలో రవి ద్వారా చంద్రగ్రహం లంఘితమైనప్పుడు దానిని మలయమాసం అంటారు. సూర్య, బుధ, చంద్ర, శుక్ర గ్రహాలు వేగంగా పరిగెత్తే లక్షణం కలవి. దక్షిణాయన మార్గంలో సూర్యుడు వెడలేటప్పుడు గ్రహాల క్రింది నుంచి వెడతాడు. చంద్రుడు సంపూర్ణ నక్షత్ర మండలం. బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శనిగ్రహాలు ఒకదానికి బాగా పైకి ఒకటి పరిభ్రమిస్తుంటాయి. వీటికి పైన సప్తర్షి మండలము, దానికి పైన ధ్రువ నక్షత్రము ఉంటాయి. బ్రాహ్మణ మహిమ 26 దోషాలు. హే ద్విజోత్తములారా, బ్రాహ్మణుడు జన్మతోనే ప్రభువు, సృష్టికర్త. ఎంతో తపస్సు చేసి దాని ద్వారా హవ్య కవ్యాల రక్షణకై బ్రాహ్మణుణ్ణి ప్రథమంగా సృష్టించాడు. వీని ద్వారానే దేవతలు హవ్యాన్ని, పితరులు కవ్యాన్ని స్వీకరించగలిగారంటే ఇక వీని కన్నా శ్రేష్ఠుడెవరు? కాబట్టి బ్రహ్మజ్ఞానము కలవాడు పుట్టకతోనే శ్రేష్ఠుడు, పూజనీయుడు అగుచున్నాడు. అయితే గర్భాధానాది 48 సంస్కారాలు శాస్త్ర విధివత్ ఎవనికి సంపన్నమవుతాయో ఆయనే నిజమైన బ్రాహ్మణుడు. ఇట్టి ద్విజులను పూజించియే కదా దేవగణాలు స్వర్గ ఫలాలు భోగించగలుగుతున్నది. మనుషులు కూడా బ్రాహ్మణులను పూజించి సేవించి దైవత్వ ప్రాప్తి నందగలుగుతున్నారు కదా. ఎవరి పట్ల బ్రాహ్మణులు ప్రసన్నులవుతారో వారి పట్ల శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడైతాడు. అన్ని విషయాలపై అవగాహన, సర్వజ్ఞత్వము కలిగియున్న బ్రాహ్మణుడే దేవకార్యము, పితృకార్యము, యజ్ఞము, పెళ్ళి, అగ్నికార్యము, శాంతికర్మము, స్వస్తి, అయినము మున్నగు విధులన్నిటినీ చేయించగలడు. ఆయన లేనిదే దేవకార్య, పితృకార్య, యజ్ఞ కర్మాంతర్గత దాన, హోమ, బలి అది విధులేవి సంపన్నాలు కాలేవు. ఇవి లేనిదే మానవ జీవితం లేదు. బ్రాహ్మణుని చూడగానే లేచి నమస్కారం చేసి ఆయన నోటి వెంట దీర్ఘాయుర్భావ
అనే ఆశీస్సులు నందిన వారు చిరంజీవులవుతారు. బ్రాహ్మణుని పూజిస్తే ఆయువు, కీర్తి, విద్య, ధనం వృద్ధి పొందుతాయి. ఏ గృహంలోనైతే విప్రవరులకు కాళ్ళు కడిగి పూజలు చెయ్యరో, ఏ గృహంలోనైతే వేదశాస్త్రాల ఉచ్చరణ ధ్వనులు వినిపించవో, ఏ గృహము నుండైతే స్వాహ, స్వధ, స్వస్తి శబ్దాలు నిర్గమించవో ఆ గృహము శ్మశాన సమానము. ఈ క్రింది దోషాలు మనుషుని నరకం వైపు పయనింప చేస్తాయి. ఈ మనుషులు ఎవరనగా అధముడు, విషముడు, పశువు, పిశూనుడు, కృపణుడు, పాపిష్ఠుడు, నష్టుడు, రుష్టుడు, దుష్టుడు, పుష్టుడు, వృష్టుడు, కానుడు, అంధుడు, ఖండుడు, చంద్రుడు, కుష్టు, దత్తపహారకుడు, వక్త, కధర్యుడు, దండుడు, నీచుడు, కలుడు, వాచాలుడు, చపలుడు, మలీమసుడు, స్థేయి. ఈ దోషాలు స్త్రీలకున్న దోషాలే. విప్రేంద్రులారా, ఈ 26 దోషాల్లోనే మళ్ళా ప్రభేదాలు చెప్పబడ్డాయి. అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రహంగానైనా వివరించి చెప్పవలసి ఉంది. ఇలా గురువుల వద్దకు, దైవ సన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చొని ఉండుట, పల్లకీలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్య ధర్మాచరణను చేయుట, ఇవన్నీ అథమ సంజ్ఞక దోషాలు. పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు. మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా ప్రాపంచిక విషయ వాంఛలలోనే మునిగి తేలుతూ హరిసేవ ఊసే తలపక ప్రయాగలో ఉంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్ట భాగ్యాన్ని వెతుకుతూ శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా ఉండేవాడు పశువు. బలంతో కానీ, వేషంతోనో, మోసంతో కానీ, మిథ్యా ప్రేమను ప్రదర్శించి కానీ మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు. దేవపితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమత ఉండి కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధి అయిన మానవుడు కృపణుడు. వానికి స్వర్గము దొరకదు, మోక్షము లభించదు. అప్రసన్నమైన మనస్సుతో కుచిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మార్చుకొని పూజలను చేసేవాడు కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే. మాతాపితరులను, గురువులను వారి కర్మకు వారిని వదిలివేసి హోమయజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్ఠులు. సాధనాచరణను పరిత్యజించి అసత్యపు సేవా ప్రదర్శన చేయువారు వేశ్యాగామి. దేవధనము ద్వారా స్వంత పబ్బం కడుపుకునేవాడు భార్య చేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకునేవాడు కన్యలను తెచ్చి అమ్ముకును మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే అపసవ్యంగా అక్రమంగా బ్రతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడనబడతాడు. మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారము, సరాగము ఉండని వాడు తన హీనతను తానే తలుచుకొని మరీ కోపం తెచ్చేసుకొని చల్లటి వాతావరణాన్ని మంట సెగల పాలు చేసేవాడు. ఉడుకుమోతువాని ముఖాన కనుబొమ్మలు శాశ్వతంగా ముడిపడే ఉంటాయి, చిరునవ్వన్నది ఉండదు. అలాంటి వాడు రుష్టుడు. అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించేవాడు. ధర్మకార్యమేది పూర్తిగా చేయనివాడు నిద్రాళువు. దుర్వ్యసనాలపై ఆసక్తి కలవాడు. మధిరాలోలుడు. స్త్రీలను సేవిస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ దుష్టులుగా జగత్ప్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతూ ఉండేవాడు దుష్టుడనబడతాడు. మధుర మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు వంచకుడు. సజ్జనులను నిందించేవాడు. సుకర మధ్యశాల వంటి వాటిని శుభ్రపరచుటతో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు. నిగమాగమాలను
నిగమాగమాలను అంటే వేద తంత్రాలను అధ్యయనం చేయకపోగా వినడానికి కూడా రానివాడు వృష్టుడు. స్మృతులు బ్రాహ్మణ్యానికి 2 కళ్ళు, ఒకటి లేనివాడు కాణుడు, 2 లేనివాడు అంధుడు. అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియ వచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు. శాస్త్రనింద చేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు రాజ్మాగి. శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచరణ చేసేవాడు, శూద్రగృహములో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్న, శూద్రగృహములో 5 రోజులు నివసించిన వాడు చండుడనబడతాడు. 8 రకాల కుష్ఠరోగాలు కలవాడు లేదా 3 రకాలైన ఉన్నవాడు శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్ఠుడు. కీటకంలా తెగ తిరిగేవాడు కుచిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు దత్తపహారకుడనబడతాడు. కుపండితుడై అజ్ఞాని అయి ఉండి కూడా ధర్మోపదేశాలు చేస్తూ ఉండేవాడు వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థం ఉంది, అదే రూఢి. గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు కాశీ నివాసి అయి ఉండి కూడా కాశీని వదిలేసి బహుదినాలు బయటికి ఊళ్ళల్లోనే ఉండేవాడు కధర్యుడు. మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ దండ విధానంలో అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండు. బ్రాహ్మణ రాజ లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు. ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు. అక్షరాభ్యాసముండి చదవడానికి కానీ బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి కానీ ప్రయత్నించని వాడు అనాచారి, దురాచారి, నీచుడు. గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకునేవాడు కలుడు. భాగ్యహీనులను పరిహాసయుక్తంగా వేటకారంగా సంబోధించి వేధించేవాడు చండాలురతో మరీ బహిరంగంగా సల్లాపములు ఆడేవాడు వాచాలుడు. పక్షులను పెంచి అమ్ముకునేవాడు పిల్లి తగులాడుకొని కోతి దగ్గరకు ధర్మం కోసం వెళితే రెండింటినీ మోసం చేసిన కోతిలాగా మానవ ద్రవ్యాలను భక్షించేవాడు మాంసభక్షకుడు. అన్యంగానాసక్తుడు మట్టి పిల్లలను పగలగొట్టేవాడు వ్యర్థంగా చపలుడనబడతాడు. నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పూసుకోవడం వంటి శరీర శుద్ధి కర్మ ఏనాడు చేసుకోని వాడు నిత్య శరీర శుభ్రత కర్మలేవి చేపట్టని వాడు మలీనమనుడు. స్థేయి అనగా చోరుడు. దొంగతనం చేయడమే కాక మాతాపితరులను పోషించుకుండుట, గురువును గౌరవించుకుండుట, మంచి ఆలోచనేది మనసులో లేకుండుట స్థేయి లక్షణాలు. ఈ దోషాలలో ఏ ఒక్కటి లేనివాడే నిజమైన మనిషి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.